దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకథ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. శ్రీశైలం హైవేకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? శ్రీశైలం హైవే ఓఆర్ఆర్కి అతి సమీపంలో ఉంది. శ్రీశైలం హైవే రాబోయే ట్రిపుల్ ఆర్కి అతి సమీపంలోనే ఉంది. మోరోవర్ శ్రీశైలం హైవేకి అతి దగ్గరలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం, ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియా మొత్తం ర్యాపిడ్గా గ్రో అయి ఉండడం, ఇలాంటివన్నీ కూడా శ్రీశైలం హైవేకి అతి సమీపంలో ఉండడం వల్ల వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఆ ఏరియాలో లభ్యమవుతాయి. ఎందుకు ఇన్నిసార్లు శ్రీశైలం హైవే గురించి ప్రతిసారి ఈ మాట అంటున్నాను, ఇన్నిసార్లు నేను శ్రీశైలం హైవే గురించి ఎందుకు చెప్తున్నాను? టూరిజం హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. హెల్త్ టూరిజం హబ్ని ఏర్పాటు చేయడం అనేది వరల్డ్ లెవెల్లో ఎక్సలెంట్ విషయం. ఈ హెల్త్ టూరిజం హబ్ని కనుక ఏర్పాటు చేశారంటే ప్రపంచం నలుమూలల నుండి ఎవరైతే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఏరియాలో ఏర్పాటైనటువంటి మెడికల్ హాస్పిటల్స్లో కానీ ఈ ఏరియాలో హెల్త్ టూరిజం హబ్కి సంబంధించిన వాటిలో కానీ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల దేశ విదేశాల నుంచి జనాలు రావడం వల్ల ఆ ఏరియాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. సో ఇవి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను మరొక వీడియోలో మళ్ళీ చెప్తాను. ఖచ్చితంగా మనం శ్రీశైలం హైవేలో ఉన్న ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏది బెస్ట్ ప్రాజెక్ట్ అంటే శ్రీశైలం హైవేలో కర్తాల ఏరియాలో ఉన్నటువంటి మగధ శ్రీనివాసం ప్రాజెక్టులు చాలా బాగా చేస్తున్నారు ఇండోకథ మేనేజ్మెంట్ వాళ్ళు. ప్రజెంట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది మగధ ప్రాజెక్టు. దానికి డీటీసీపీ రెరా అప్రూవల్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాజెక్టులలో దానికి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రానున్న రోజుల్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి రన్నింగ్లోకి వచ్చిన తర్వాత శ్రీశైలం హైవే ఎక్సలెంట్గా. ఇంకొక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను, చెప్తున్నాను మీకు. ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నుంచి 200 ఫీట్ రోడ్డు ఎయిర్పోర్ట్ దాకా పడుతుంది. అది మామూలు విషయం కాదు. 200 ఫీట్ రోడ్డు ఎయిర్పోర్ట్ దాకా వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకొకటి కందుకూరు దాకా మెట్రో వస్తుంది. అంటే ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది. దీని అర్థం అంటే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ ఆ సరౌండింగ్ ఏరియాలో ఏ ఏరియా నుంచి అయినా సరే కానీ మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది అంటే రానున్న రోజుల్లో ఆ ప్రాంతం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది. కావున శ్రీశైలం హైవేలో ఉన్న కర్తాల ప్రాంతంలో ఉన్నటువంటి ఇండోకథ ప్రాజెక్ట్స్ వారి ట్రాక్ రికార్డు ఉన్న ఇండోకథ ప్రాజెక్ట్స్ వారి ప్రాజెక్టులలో కనుక శ్రీనివాసం మగధ ప్రాజెక్టులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. రానున్న రోజుల్లో వాళ్ళ సొమ్ము 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు కూడా కావడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే సరైన సమయం. హైదరాబాద్ మార్కెట్ బాగాలేదు, హైదరాబాద్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి అనేది అవాస్తవం. ఎందుకంటే వచ్చే చాట బిజినెస్ వస్తూనే ఉంది, బిజినెస్ జరిగే చాట బిజినెస్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీసులో జనాలు ఏ విధంగా ఉంటున్నారు ఏమిటి అనేది. మీరు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన రానున్న రోజుల్లో అత్యధిక రాబడి పొందడానికి అవకాశం ఉంది. కనుక మళ్ళీ నేను మీకు మరీ చెప్తున్నాను, శ్రీశైలం హైవేలో మగధ శ్రీనివాసం ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వాళ్ళు పాత 15 ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన 15 ప్రాజెక్టుల ట్రాక్ రికార్డుని కూడా వాళ్ళ వీడియోస్ కూడా మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు, లేదు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారనేది. అవి కనుక మీరు చూసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి రాబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎందుకంటే కొద్ది రోజులు పోయిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఈ ప్రైస్లో మీకు దొరకవు. ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎఫోర్డబుల్ ప్రైసెస్ కాకుండా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో వెళ్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 2 లక్షలు 3 లక్షలు పెట్టగలమా ఈ రోజున మనం? ఇక్కడ 15,000 నుంచి 20,000లో రోడ్డుకి అతి సమీపంలో ఉన్న బ్రహ్మాండమైన ప్రాజెక్టులలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వదిలిపెట్టి ఆ ఏరియాలో పెట్టడం అనేది అంత సరైన నిర్ణయం కాదని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు శ్రీశైలం హైవేలో ఉన్న ఈ ప్రాంతంలో మగధ శ్రీనివాసం ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.